అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. మండపేట మండలం మారేడువాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలోని శ్రీరామకృష్ణ బ్రాస్ సిల్వర్ వర్క్స్ నందు అయోధ్యలో శ్రీరామ వంశవృక్షం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మితమైన రామ మందిరంలో ఉంచేందుకు బంగారు పూత గల ధనస్సు రూపుదిద్దుకుంది. ప్రముఖ శిల్పి బాసా శ్రీనివాస్ చే రూపుదిద్దుకున్న ఈ ధనస్సు ఆలయ నిర్వాహకులు చల్లా శ్రీనివాస్ శాస్త్రికి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముని బంగారు విగ్రహం ధనస్సు ఇక్కడే చేయించామని, మరలా ఇప్పుడు ఈ ధనస్సు చేయించడం జరిగిందన్నారు. అనంతరం శిల్పి శ్రీనివాస్ మాట్లాడుతూ అయోధ్యలో జరిగే ఈ పుణ్యకార్యంలో తాను భాగస్వామిని కావడం ఆ రాముడి దయ అని అన్నారు. ఈ రాముని కృప మండపేటతో పాటు యావత్ భారతదేశంపై ఉండాలని కోరుకున్నారు. నా పేరు చల్లా శ్రీనివాస్ శాస్త్రి అండి. నేను 8 సంవత్సరాల నుంచి అయోధ్యలో ఉంటున్నాను. అయోధ్య వచ్చే భక్తులందరికీ ఉచితంగా భోజనం పెడుతున్నాను. నేను ఒక ట్రస్ట్ పెట్టి సీతారామ వంశవృక్షం ట్రస్ట్ పెట్టి ఒక పెద్ద దేవాలయం కట్టబోతున్నాను. అయితే ఆ దేవాలయానికి ఒక ధనుసు చేయించాను, గోల్డ్ ప్లేటెడ్ కాపర్లు తయారు చేయించి దానికి మొత్తం గోల్డ్ ప్లేటెడ్ వేసాం. ఇక్కడ మండపేట రావడం జరిగింది. ఇక్కడ వాసా శ్రీనివాస్ గారితో తయారు చేశారు దాన్ని ధనుసు. అది ఈరోజు తీసుకెళ్ళడానికి వచ్చాను. ఈ మండపేట నుంచి తీసుకెళ్తున్నాను. ఈ మండపేటతో నాకు చాలా అనుబంధం ఏర్పడింది. అలాగే ఇక్కడ వాల్మీకి విగ్రహం కూడా తయారు చేస్తున్నాను అయోధ్య కోసం. అయోధ్య ఎయిర్పోర్ట్లో పెట్టబోతున్నాను. 16 అడుగులు, అంటే పీఠంతో కలిసి 16 అడుగులు వస్తుంది విగ్రహం. 12 అడుగులు 4 అడుగులు పీఠ. అది కూడా శ్రీనివాస్ గారు తయారు చేస్తున్నారు. అక్కడ పెద్ద దేవాలయం కట్టబోతున్నాను. దానికి కూడా విగ్రహాలు కూడా కొన్ని ఇక్కడ తయారు చేయించబోతున్నాను అన్నమాట. జై శ్రీరామ్. నా పేరు శిల్పి వాసా శ్రీనివాసు. మా గురువుగారు కీర్తిశేషులైన లంగోతి రామకృష్ణ గారి మూర్తి గారి దగ్గర నేను వర్క్ నేర్చుకోవడం జరిగింది. అలా అయోధ్యలో రామాలయం కడుతున్నారు. ఆ రామాలయం నిమిత్తం శ్రీనివాస్ శాస్త్రి గారు మాకు ధనుసు చేయాలని చెప్పడం జరిగింది. ఆ ధనుసు కాపర్లో తయారు చేసాం. కాపర్లో తయారు చేసి దాన్ని గోల్డ్ ప్లేటింగ్ చేయడం జరిగింది. ఈరోజు ఆ ధనుసు తీసుకెళ్లటకు శ్రీనివాస్ శాస్త్రి గారు రావడం జరిగింది. వారికి అందజేస్తున్నాం ఈరోజు. జై శ్రీరామ్.